యాదాద్రి ఆలయాన్ని గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటుడు మరియు రచయిత తనికెళ్ల భరణి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తన సతీమణి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి రావడం జరిగిందని, ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టిందని ఆయన వెల్లడించారు. యాదాద్రి ఆలయాన్ని గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తన సతీమణి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి రావడం జరిగిందని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టిందని, ఆలయ శిల్పకళ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారని, ప్రధాన ఆలయ స్వయంభూ మూర్తుల దర్శనము అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అర్చకులు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయాన్ని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకోవాలని కోరారు. మా శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదాద్రి రావడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి 10-15 సార్లు వచ్చి ఉంటాను. కానీ ఈ 2 ఏళ్లలో 2 సార్లు జరిగి భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలు అయితేనేమి, పూజా విధానం అన్నీ కలియుగ వైకుంఠంలో ఉంది. భక్తులు అధిక సంఖ్యలో యాదగిరి గుట్టకు వచ్చి దర్శనం చేసుకుని